హాయ్ గైస్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతోరా. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే టెంపుల్ యాదాద్రిలోని స్వర్ణగిరి టెంపుల్. స్టేషన్ ద్వారా వెళ్ళాలన్నా సర్వీస్ ఆటోలు బయట అవైలబుల్గా ఉంటాయి. 50 to 60 రూపీస్ ఉంటుంది అంతే. సో ఆ టెంపుల్ని ఇవాళ చూసేద్దాం రండి. సో గైస్ వచ్చేసాం అనమాట టెంపుల్కి. మీరు ఆటో ద్వారా వచ్చినా బస్సులో వచ్చినా ఇదే అనమాట డ్రాపింగ్ పాయింట్. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అండ్ గాయస్ మీకు విషయం తెలుసా, ఇది మనకి హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గుట్ట పేరు మనపల్లి గుట్ట. మనపల్లి గుట్టపై 22 ఎకరాల్లో నిర్మితమైన ఆలయం ఇది. ఆ నామం విన్న ప్రతిసారి మైండ్లో ఉన్నంత నెగిటివిటీ అంతా పోయి ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది కదా. అండ్ ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లోనే మనకి చెప్పులు కానీ బ్యాగులు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. కానీ మీరు చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళతో కానీ వస్తే మాత్రం చెప్పులు ఇక్కడ పెట్టుకోకండి. ఫ్రంట్ ఇంకా స్టాల్స్ ఉన్నాయి, అక్కడనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో వస్తే మాత్రం ఎండకు కాలు కాలిపోతాయి. బెటర్ ముందు పెట్టేయచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో ఉన్నది 4 వీలర్స్ పార్కింగ్ పాయింట్ అనమాట. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఇది మన వీళ్ళు టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 4 వీలర్స్ కానీ 2 వీలర్స్కి అయితే రైట్ సైడ్లో మీరు పార్క్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తే. ఆటో అయితే దాని మీద మేము దిగాను చూసారా, అక్కడ దిగిపోవచ్చు. శ్రీవారి పాదాలు. అండ్ గాయస్ మీకు విషయం తెలుసా, ప్రతిరోజు 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తుంటారు ఈ టెంపుల్కి రోజు. ఇంకా పండుగల టైంలో అయితే లక్షల్లో ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ మొత్తం 108 మెట్లు ఉంటాయన్నమాట. 108 మెట్లు ఎక్కుతూ ఆలయంలోకి ప్రవేశిస్తాయి. అండ్ ప్రతి మెట్టుకి పైన మనకి గోవిందనామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మెట్లకి మనకి సైడ్కి మొత్తం విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, మీరు చూడవచ్చు. సో టెంపుల్ అదిరిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు మనకి సేవా ఎంట్రీ టికెట్స్ కనిపిస్తున్నాయి. 500 రూపీస్, 300 రూపీస్ అండ్ 50 రూపీస్ దర్శనం టికెట్స్. 500 రూపీస్ సేవా దర్శనం టికెట్ అనమాట. సో టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుందండి.
అండ్ రైట్ సైడ్లో ఉన్నాయైతే మనకి భక్తుల యొక్క క్యూ లైన్ అండి. ఫ్రీ దర్శనం ప్లస్ 50 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శనం యొక్క లైన్స్ అనమాట. అంటే కలిపేస్తారు మధ్యలో. నాకు కలిపేది అక్కడ కూడా చూపిస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి మళ్ళీ దర్శనం టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను ప్రైజెస్ అనేవి, ఒకసారి చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇది చూసారా, ఈ ఫెసిలిటీ అనేది అయితే నాకు బాగా నచ్చింది. సమ్మర్ టైంలో కానీ, బాగా ఎండగా ఉన్న టైంలో కానీ ఈ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేయడం అనేది, కూల్ వాటర్, అది నిజంగా చాలా మంచి ఐడియా. అండ్ ఈ ఐడియాని కొన్ని ఎక్కువ క్యూ లైన్ ఉన్న టెంపుల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది, చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అండ్ గాయ్స్, చెప్పడం మర్చిపోయాను మీకు, సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ అనేవి పైన కూడా ఉన్నాయి. డైరెక్ట్గా ఏ బ్యాగ్లో అక్కడ స్టార్టింగ్లో వదిలేయాల్సిన అవసరం లేదు, కార్లో వదిలేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 రూపీస్ తీసుకున్నారు. అండ్ పులిహోర, లడ్డు కౌంటర్స్ అనేవి పైనే చాలా తక్కువ కాస్టే ఉన్నాయి. సో ఈ కౌంటర్స్ అనేవి, దీనికి మనకి ఈ టెంపుల్కి మనం 4 ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట టోటల్. మీరు ఎటు నుంచి రాదు, 4 రాజగోపురాలు అంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద గోపురం. అండ్ ఇది మొత్తం ఫ్రీ దర్శనం లైన్ అనమాట. చాలా పెద్దగానే ఉన్నారు, జనాలు గట్టిగానే ఉన్నారు అనమాట. చూస్తున్నారు లైన్ ఎంత పెద్దగా ఉందో. 50 రూపీస్ అయితే కొంచెం ముందు నుంచి ఉంటుంది, ఈవెన్ 300 కూడా కొంచెం ముందు నుంచి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని 2024 మార్చ్ 6న ఆధ్యాత్మికంగా ప్రారంభించారనమాట ఈ టెంపుల్ని. అప్పటి నుంచి మనకు జనాల రద్దీ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఈ టెంపుల్ని మనపల్లి కుటుంబానికి చెందిన ఒకళ్ళు బలహీనమైన ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు తిరుపతి ప్రసాదాన్ని తిన్న తర్వాత వాళ్ళ ఆరోగ్యం అనేది మెరుగుపడింది అనమాట. దీన్ని గౌరవించేందుకు వారు ఈ ఆలయాన్ని నిర్మించారు. జై బజరంగబలి.
జై శ్రీ ఆంజనేయం. ఫ్రెండ్స్, ఇది 120 అడుగుల హనుమాన్ మండపం అన్నమాట. అండ్ ఈ హనుమాన్ విగ్రహం వచ్చేసి 40 అడుగుల ఏకశిల హనుమాన్ విగ్రహం అన్నమాట. శ్రీ కార్యసిద్ధి హనుమాన్. అండ్ ఫ్రెండ్స్, ఈ గంట పేరు కాంస్య గంట. దీని బరువు 1.5 టన్నులు. ఇది మన భారతదేశంలో ఉన్న 2వ అతిపెద్ద గంట. ఓం నమో నారాయణాయ. ఇది ఆలయంలో ఉన్న 12 అడుగుల నల్లటి గ్రానైట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇది తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడింది. అండ్ ఫ్రెండ్స్, ఇది జలనారాయణ స్వామి సన్నిధి అన్నమాట. ఇది రాత్రి వేళల్లో నీటి వెలుగుల మధ్య మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తుంది నైట్ టైం. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం మీ లైఫ్ టైం ఒక గుర్తుండిపోయే మెమరీలా గుర్తుండిపోద్ది ఈ టెంపుల్ యొక్క దర్శనం.
అండ్ ఇవి టెంపుల్ యొక్క దర్శనం టైమింగ్స్ చూసుకోండి. సో స్వర్ణగిరి టెంపుల్ నుంచి భువనగిరి బస్ స్టాండ్కి త్రూ ఆటో వెళ్ళిపోయామండి. సరే, షేర్ ఆటో పర్ పర్సన్కి 30 రూపీస్ పడుతుంది. అండ్ త్రూ భువనగిరి బస్ స్టాండ్ నుంచి ఉప్పల్కి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ పడుతుందండి బస్ టికెట్, మనకి బస్ ఛార్జ్. అక్కడ నుంచి త్రూ మెట్రో స్టేషన్స్ మీ డెస్టినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో ఇక్కడ చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతోరా. అండ్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.